దానం చందంగా సామాజిక పింఛన్ల పంపిణీ తగదు. పింఛన్ల ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో నిషేధించాలి. సామాజిక పింఛన్ల పంపిణీ ప్రభుత్వ ఉద్యోగం ద్వారా మాత్రమే గౌరవప్రదంగా అందించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, ట్రాన్స్జెండర్స్కు, HIV వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్లను వారికి ఇచ్చినట్టుగా తీసే ఫోటోలను ప్రభుత్వ రికార్డులకు మాత్రమే పరిమితం చేయాలన్నారు. ప్రస్తుతం పింఛన్ల పంపిణీ విధానం నడు రోడ్డు మీద, ఎండ్ల బయట పింఛన్దారుని నిలబెట్టి దానమిస్తున్న తీరుగా 10 మంది ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్న ధోరణి, వాటిని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడం వివిధ వర్గాల రాజకీయ పైత్యాలకు పరాకాష్ఠగా తయారైందన్నారు. బతికి చెడ్డ కుటుంబాలు ఉంటాయని వారి ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వలన ఎంతో మంది చెప్పుకోలేని మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉందని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు కోరారు. ఎన్టీఆర్ హయాం నుంచి వైఎస్ఆర్ హయాం వరకు వృద్ధులకు, వితంతులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి, అదేవిధంగా వ్యాధిగ్రస్తులకి, ఇతర అనేక రకాలైనటువంటి పింఛన్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వ సామాజిక పింఛన్లు అన్నీ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ పింఛన్దారుడి ఇంటికి వెళ్ళి ఇచ్చేవారు, లేదా ఒక పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చేవారు, లేదా ఒక బ్యాంక్ అకౌంట్లో వేసేవారు. వారు గోప్యంగా తీసుకునేవారు. కానీ ఈ రోజున పరిస్థితి ఎట్లా తయారైందంటే, పింఛన్ల పంపిణీ అంటే ఆ పింఛన్ తీసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెట్టి ఫోటోలు తీయడం, 10 మంది కలిసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం రాజకీయ వికృత చేష్టలకి పరాకష్టగా తయారైంది. ఇది మంచి విధానం కాదు. ఎందుకంటే పింఛన్లు తీసుకునేటువంటి వాళ్ళలో బతి చెట్టు కుటుంబాలు అనేకమైన ఉంటాయి. పేదవాడైనంత మాత్రాన, సామాన్యుడైనంత మాత్రాన, చితికిపోయిన కుటుంబం అయినంత మాత్రాన, ప్రభుత్వ పింఛన్ తీసుకున్నంత మాత్రాన ఏదో దానం తీసుకున్నట్టుగా ప్రచారాలు చేసేయడం అనేటువంటి వాతావరణం అనేటువంటిది మంచి విధానంగా లేదు. వారందరూ కూడా తీవ్రమైనటువంటి క్షోభకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మానవ హక్కుల కమిషన్ ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ ఒకసారి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపించండి, ఆ పింఛన్ ఇప్పించండి, వీడియో తీయించండి, వాటిని రికార్డుకి మాత్రమే పరిమితం చేయండి. ఒక ఎమ్మెల్యే గారు, ఒక ఎంపీ గారు, ఒక కౌన్సిలర్ గారు, ఒక సర్పంచ్ గారు, లేదా ఒక అధికారి ఎవరైనా పింఛన్ ఇస్తే ఆ ఫోటోని మీడియాకి ప్రచారం చేయండి, తప్పలేదు. కానీ రాష్ట్రంలో ఎంతమందికి ఇస్తా ఉన్నారో అన్ని ఫోటోల్ని మీడియాలో, సోషల్ మీడియాలో, అంటే ఫేస్బుక్లోని, వాట్సాప్ గ్రూపుల్లోని ప్రచారం పోస్టులు చేసి వికృత చేష్టలతోటి రాజకీయ పైచారిని పొందుతూ ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. కాబట్టి ప్రభుత్వం ఈ పింఛన్ల పంపిణీ విధానంలో ఒక మంచి మార్పు చేయాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుకుంటుంది.